ఆంధ్రప్రదేశ్కి తొలి శాసన మండలి ఏర్పడినప్పుడు సీఎం ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి. శాసన మండలి 2 విడతలుగా ఏర్పడింది. నీలం సంజీవ్ రెడ్డి గారు 1 విడత ఏర్పాటు చేశారు, తర్వాత మధ్యలో పోయింది. తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటిసారి వారు సీఎం అయిన తర్వాత మళ్ళీ రెండోసారి శాసన మండలిని ఆయన మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తొలి శాసన మండలి ఫామ్ అయినప్పుడు లేదా ఏర్పాటు చేసిన సీఎం ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. నెక్స్ట్, మొదటిసారి శాసన మండలి కొనసాగిన సంవత్సరం 1958, 1985. 1958, 1985 మధ్య మొదటిసారి శాసన మండలి నీలం సంజీవ్ రెడ్డి గారి కాలంలో కొనసాగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాలంలో మళ్ళీ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి కాలంలో 2007లో పెట్టారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.